ఇక దేశవ్యాప్తంగా ఇప్పుడు మహాకుంభమేళా పైనే చర్చ జరుగుతుంది. మౌని అమావాస్యను పురస్కరించుకొని దాదాపు అయితే 10 కోట్ల మంది పైగానైతే భక్తులు ప్రయాగ్రాజ్కు చేరుకున్నారు. ఇక గంగా నదిలో పుణ్యస్నానాలు చేయడంతో భక్తి పారవశ్యంతో భారతదేశం అయితే పరిడవిల్తోంది. అయితే మహాకుంభమేళాలో ఒక అద్భుతం కనిపించింది. ఏకంగా 150 ఏళ్ల వ్యక్తి ప్రత్యక్షమయ్యాడన్న వార్త అయితే సంచలనం రేపుతోంది. ఇక మానవుడి సాధారణ జీవితం 100 ఏళ్లు ఉండగా 150 ఏళ్లు దాటిన సాధువు కనిపించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఇక ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో గంగా నది ఒడ్డున మహాకుంభమేళా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మరి పుణ్య స్నానాలు ఆచరించడానికి ఎక్కడెక్కడి నుంచో సాధువులు, నాగ సాధువులు తరలి వస్తున్నారు. మరి ఇక కోట్లాది మంది సాధువులు అఖాడాలు తరలి వస్తుండగా ఈ క్రమంలోనే ఒక సాధువు కనిపించాడు. మరి 6 అడుగులు కాకుండా 7 అడుగుల ఎత్తు ఒక పలుచని సాధువు కనిపించాడు. అతడి వయసు అయితే దాదాపుగా 150 ఏళ్ళు ఉంటుందని అధికారులు అయితే చెబుతున్నారు. ఇక మరి మహాకుంభమేళాలో అతడు పుణ్యస్నానం ఆచరించిన అనంతరం మహాశివుడికి పూజలు చేస్తూ సాధువు కనిపించాడు. అతడికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇక ఆ సాధువు హిమాలయాల ప్రాంతం నుంచి వచ్చాడని తెలుస్తోంది. మరి హిమాలయాల్లో అయితే మంచు ప్రదేశాల్లో ఉన్న వ్యక్తి ప్రత్యేక ఆహారం పొందుతూ ఉండడం వలన ఇంతకాలం బ్రతికి ఉండడన్న చర్చ కూడా జరుగుతుంది. అయితే అతడి వయసుకు సంబంధించి స్పష్టత అయితే లేదు. మరి సాధువు వయసు 150 ఏళ్ళు అని నిర్ధారణ చేయలేమని కొందరు మరి చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఒక మనిషి అంతటి వయసు కలిగి ఉండడం అసాధ్యమని, మహాకుంభమేళలో కనిపించిన సాధువు వయసు 115 ఉండవచ్చని అక్కడి అధికారులు, అతడి వయసుకు సంబంధించిన సామాజిక మాధ్యమాల్లో అయితే చర్చ అయితే ఇప్పుడు జరుగుతుంది. ఒకవేళ అతడి వయసు 150 ఏళ్ళు వాస్తవమైతే గనక వైద్య నిపుణులు అతడి ఆరోగ్య రహస్యంపై అధ్యయనం చేసే అవకాశం కూడా ఉందండి. మరి ఈ సందర్భంగా సాధుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.